SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. రాములూరి రామమందిరం 150 సంవత్సరాల చరిత్ర కలిగిన రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి తరలివచ్చిన భక్తులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని పురాతన రామాలయం 14 దశాబ్దాల పూర్వం వెంకట్రావుపేట గ్రామ జమీందారుగా ఉన్న కీర్తిశేషులు ముత్యాల వెంకటస్వామికి సాక్షాత్తు శ్రీరామ లక్ష్మణుడు మనుష్య మారు రూపంలో కనిపించి ఆలయం నిర్మించమన్నారని, అప్పుడు ఆయన నిర్మించిన ఆ ఆలయం ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నది. కావున ఇప్పుడు కీర్తిశేషులు ముత్యాల వెంకటస్వామి 5వ తరం కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులందరూ కలిసి దృఢ సంకల్పంతో మరియు దైవ సంకల్పంతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలని ముత్యాల నవీన్ కుటుంబ సభ్యులు ఆలోచన చేశారు. అదే మొదలుగా శుక్రవారం శంకుస్థాపన కార్యక్రమం వేద మంత్రాల సాక్షిగా గ్రామస్తుల సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ ధర్మకర్తలు ముత్యాల నవీన్ మాట్లాడుతూ, రామాలయం నిర్మించడం పూర్వజన్మ సుకృతమని, తరతరాలుగా మా తాతల తండ్రుల తాతల నుండి సంక్రమించిన ఈ రామాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో పునర్నిర్మాణం చేయాలని తలంపుతో నూతన రామాలయానికి వేద మంత్రాలు సాక్షిగా అందరి సమక్షంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మళ్ళీ సేమ్ యథావిధిగా ఇటువైపు తీసుకోండి. ఓం ఈ కాడి నుంచి సహకరిస్తారని ఆలోచిస్తున్నాం. 60 లక్షలు అవుతుందండి. 60 లక్షల దాకా 60 లక్షల దాకా అవకాశం ఉంది. ఎంతవరకు చూస్తాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏదైనా సరే బయటికి రావాలి. ఇప్పుడు అంతా రాముడికి ఇవ్వాలని అనుకుంటున్నాం. మేము కూడా అందరు ఎవరి దగ్గర ఉన్నా సరే, ఇల్లున్నా సరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని రాముడికి ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాం. ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన తర్వాత మరి మన చెర్లలో ఇంత మంచి ఆలోచన రావటం నిజంగా మంచి విషయం అండి. మరి దీన్ని ఇంకా పెద్ద ఎత్తున కొనసాగించే అవకాశం ఉందా? పెద్ద ఎత్తున కొనసాగించే అవకాశం ఉంది. ఎంత వరకు సహకరిస్తే అంతవరకు పైకి రావాలని ఆలోచిస్తున్నాం. సుమారు 150 సంవత్సరాలకు పూర్వం ఇక్కడ చర్ల మండలంలో వెంకట్రావుపేట అనే పేరుతోని ఇక్కడ రామాలయం నిర్మాణం జరిగింది. 1888లో కావచ్చు.
ముత్యాల వెంకటస్వామి గారికి కల్లోకి వచ్చి శ్రీరామచంద్రుల వారు ఇక్కడ గుడి కట్టండి అని చెప్పడంతో ఆయన మామూలుగా చూసి వెళ్ళి వద్దాం అని అనుకునే ఆయన ఇక్కడ గుడి ముహూర్తం చేసి ఆ రోజున చెక్క కొయ్య బొమ్మలు తెచ్చి రాముల వారి రూపంలో పెట్టి గుడి నిర్మాణం చేశారు. ఆ రోజు నుంచి ఎంతో వైభవంగా మొత్తం చర్ల మండలానికి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఆ రోజుల్లోనే 1500 నుంచి 3000 మంది ఇక్కడ వచ్చి తీర్థప్రసారాలు స్వీకరించి వెళ్ళేవాళ్ళు. అంత ప్రాముఖ్యంగా ఉన్న గుడి ఈ రోజున శిథిలావస్థకు వచ్చిందని మళ్ళీ ఓసారి దాన్ని పునర్నిర్మాణం చేస్తే బాగుంటుందని గ్రామస్తులందరూ ఆలోచించి దాన్ని ఈ రోజున 22వ తారీఖు అంటే 22/3/2024 సంవత్సరాన మళ్ళీ శంకుస్థాపన చేయటం జరిగింది. దాని విషయంగా గ్రామస్తులందరూ పెద్ద ఎత్తున వచ్చారు. చర్ల మండలం నుంచి కూడా ఎంతోమంది ప్రజలు ఇక్కడ పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు నవీన్. మా ఇంటి పేరు ముత్యాల. మా తాతగారు వాళ్ళ తాతగారు అంటే ముత్యాల వెంకటస్వామి గారు 150 సంవత్సరాల క్రితం రాముల వారు స్వయంగా రాముల వారు లక్ష్మణ్ వారే మారువేషంలో అంటే వేరే రూపంలో వచ్చి స్వయంగా ఇక్కడ మనకి గుడి కట్టమని చెప్పారంట రాముల కల్లోకి వచ్చి. అయితే అప్పుడు మా ముత్యాల వెంకటస్వామి గారు అంటే మా తాతగారు వాళ్ళ తాతగారు, మేము 5వ తరం, మా తాతగారు వాళ్ళ తాతగారు అప్పుడు ఆ గుడి కట్టించారు. అయితే ఆ విగ్రహాలు కొంచెం అప్పుడు కదా 150 సంవత్సరాల తర్వాత కాబట్టి మాకు ఎప్పటి నుంచో ఒక 5-6 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం చేద్దామని. ఆ రోజు రావాలి కదా, ఆ రోజు వచ్చింది. అయితే మొన్న శనివారం రోజు ఆ విగ్రహాలన్నీ కూడా తీసి ఇప్పుడు ఇవాళే శంకుస్థాపన చేయించాము. సో ఇది చాలా గ్రాండ్గా జరిగింది. మన ప్రజలందరికీ కూడా, మన లింగాపురం పాడు వాళ్ళకి, మన చర్ల మండలం ప్రజలందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. వచ్చి ఈ యొక్క కార్యక్రమం చాలా జయప్రదం చేశారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈ గుడి కూడా స్టార్ట్ చేసాం ఆల్రెడీ. ఇది ముందరికి కూడా సక్సెస్ఫుల్గా జరగాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. ఆ రాముల వారు, ఆ ఆంజనేయ స్వామి వారు, ఆ ఇద్దరు కూడా ఆ దేవి మొత్తం మనకి సహకరించి ఈ కార్యక్రమం జయప్రదంగా ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ కళ్యాణం వచ్చినప్పుడు పూర్తి అయిపోవాలి. అది మా పెద్దనాన్న గారు నాగేశ్వరరావు, ముత్యాల నాగేశ్వరరావు గారు, ఈయన 4వ తరం. జానకిరామ్ గారు టీచరు, ఆయన కూడా ఇప్పుడు 4వ తరం. అందరూ సహకరించాలి, మీరు వీడియో సహకరించాలి. రామ్ కుమార్ చాలా ఈయన కూడా 5వ తరం, మా పెద్దన్నయ్య. ఇంకా మా ముత్యాల తేజ. సో వీళ్ళందరూ కూడా సహకరిస్తారు. మన ఊరు అందరూ కూడా, అది ఓన్లీ ముత్యాల కూడా కాకుండా మన అందరిది కూడా, ఇది మన లింగాపురం పాడు అందరికి సంబంధించిన గుడి ఇది. ఇవందరిది కూడా అందరూ కూడా సహకరిస్తారని, చర్ల మండలం మొత్తం ప్రజలందరూ కూడా సహకరిస్తారని ఇట్లు మీ నవీన్.